హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. ఇక మన వీడియో ఏమిటంటే, ఈమె జీవితంలో చాలా సమస్యలు అయితే వచ్చాయని ఈమె అయితే చెప్తున్నారండి. ఈమె జీవితం అయితే పెళ్ళి అయిన తర్వాత చాలా ముళ్ళబాటలాగా మారింది అని చెప్తున్నారండి. ఎందుకంటే పాపం కొన్ని సమస్యలైతే ఈమె జీవితంలో వెంటాడుతూనే ఉన్నాయట. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్తున్నారండి. అలాగే ఈమె అయితే ఒక బ్యూటీ పార్లర్ అయితే రన్ చేస్తున్నారట ప్రస్తుతానికి. ఈమెకి సుమారు ఆదాయం అయితే నెలకి 80,000 ఆదాయం అయితే వస్తుందని చెప్తున్నారండి. అంటే వర్కర్స్కి అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు అయితే అంత వస్తుందని చెప్తున్నారు. సో ఆ డబ్బులని ఈమె తన బ్యాంకులో అయితే దాచుకున్నారట. అలాగే ఈవిడికి ఆల్రెడీ పెళ్ళి అయింది. కాకపోతే కొన్ని అన్యోన్య కారణాల వల్ల అయితే ఈమె ఒక్కటే ఇంట్లో ఉంటున్నారంట ఇప్పుడైతే. సో ఇకపోతే ఈవిడ చేసే పనులన్నీ కూడా సమాజాన్ని ముందుకు తీసుకునే విధంగా చేస్తున్నారట. ఎందుకంటే సేవా కార్యక్రమాలు అయితే ఈవిడ చాలా చేస్తున్నారట. ఎందుకంటే తన వచ్చిన ఆదాయం మొత్తం ఇంకా స్పెండ్ చేయడానికి ఎక్కడ వీలు లేదు కదా. సో దానివల్ల సమాజం కోసం అయితే ఆశపడుతున్నాను. సమాజం బాగుపడితే కొంచెం ఆనందంగా ఉంటుంది. దానికోసమే నేను ఇప్పుడైతే అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నానని ఈవిడైతే చెప్పుకొస్తున్నారండి. అలాగే ఈవిడ సోషల్ కమిటీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవిడ వాళ్ళకైతే జాబ్ ఇస్తానని చెప్తున్నారండి. ఎందుకంటే తనకి తోడుగా ఉండడానికి వాళ్ళైతే ఖచ్చితంగా బాగా వర్క్ చేస్తారని ఈవిడైతే కోరుకుంటున్నారు.